జీవితం ఎక్కడ మిస్ అయింది, ఎప్పుడు మిస్ అయింది? మిస్ అయింది కదా. అక్కడ ఏముందో మనకు తెలియదు, డార్క్ ఏరియా అది. అక్కడ ఏముందో మనకు తెలియదు, అది డార్క్ ఏరియా అంటున్నాడు. ఈ 18 సంవత్సరాల ఈ టైం గ్యాప్ని సైలెంట్ ఇయర్స్ అంటారు. సైలెంట్ ఇయర్స్ అంటారు, నాట్ డార్క్ ఏరియా, బ్రైట్ ఏరియా. సైలెంట్ ఇయర్స్ అని ఎవరు పేరు పెట్టారు, ఎక్కడ పెట్టారు? సైలెంట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అవును, సైలెంట్గా ఎందుకున్నాడు? వీళ్ళు ఏం చెప్తారంటే 30 సంవత్సరాలు వచ్చేదాకా ప్రవక్తగా చలామణి అవ్వటం కానీ పరిచర్య చేయటం కానీ ఆ వయసు వచ్చేదాకా వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు, అంటే వాళ్ళ ఆచారం అని చెప్తారు. తప్పది. ఎందుకు తప్పది? ఎందుకంటే సమూయేలు చిన్నపిల్లాడప్పుడే యెహోవాకి మొక్కుబడి చేయబడ్డాడని చెప్పి అక్కడ ఏలీ దగ్గర వదిలిపెట్టేస్తాడు వాళ్ళమ్మ. అక్కడే యెహోవా మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ ఉంటాడు. అవును, ఇప్పుడు మొదటి సంతానాన్ని ఇచ్చేస్తారు కదా, అలా చాలా మంది పిల్లల్ని వాళ్ళకు వదిలేసినట్టున్నారుగా. పరిచర్య అంటే ఏంటి? ఇప్పుడు ప్రసంగాలు చేయాలంటే కొంచెం పెద్ద వయసు రావాలి, కానీ యెహోవాకి పరిచర్య చేయడానికి చిన్న వయసు నుంచి మొదలుపెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు యేసు ఒక 100 సంవత్సరాలు బతికి ఒక 20-25 సంవత్సరాల దాకా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి ఒబిడియంట్గా ఉండి ఇంకొక 20-30 సంవత్సరాలు గృహస్థ ధర్మాన్ని పాటించి ఆ తర్వాత వానప్రస్థంలోకి వచ్చి మిగిలిన 20-30 సంవత్సరాలు సమాజం కోసం ఖర్చు పెట్టాడు అంటే ఒక అర్థం ఉంటుంది. అసలు ఆయన ఉన్నదే 33 సంవత్సరాలు. ఒకవేళ ఆయన నిజంగా దేవుడి కుమారుడు అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో ఆయనకి తెలుసు. అవును, ఆ తక్కువ టైంలో 18 సంవత్సరాలు చీకట్లో ఎందుకున్నాడు? పోనీ సైలెంట్గా ఎందుకున్నాడు? అవును, పోనీ ఈ 3 సంవత్సరాలను సాధించేశాడు, అసలు చెప్పాల్సిందంతా చెప్పేశాడు అంటే చివరిలో నేను ఫెయిల్ అయిపోయాను, నన్ను ఎవరు నమ్మట్లేదని ఏడుస్తాడు యోహాను సువార్తలో. అసలు ఆయన పాపులను రక్షించటం కోసం రక్తం చిందించడానికి ఆయన వచ్చాడు, ఆయన క్లియర్గా తెలుసు. ఆ పని చేసుకుని ఆయన కంప్లీట్ చేసి వెళ్ళాడు, అంతకన్నా అవసరం ఏముంది అని అంటాడు. అదేదో 30 సంవత్సరాల తర్వాత చేసే బదులు ముందే చేసేయచ్చు కదా. 18 సంవత్సరాలకి మెచ్యూరిటీ వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏంటి? పాపం లేనివాడు పరిశుద్ధ రక్తం చిందించాలి అని కదా కాన్సెప్ట్. అది పరిశుద్ధ రక్తం అంటే సెక్స్ చేయకుండాని, పెళ్లి చేసుకోకూడదు, సెక్స్ చేయకూడదు. సరే, పెళ్లి వయసు 18-20 సంవత్సరాలకు వచ్చేస్తుంది కదా. పోనీ ఆయన పవిత్రంగా ఉన్నాడు అని తెలియాలంటే, ఇప్పుడు ప్రూవ్ అవ్వాలంటే డే టు డే మొత్తం డేటా ఉండాలి. ఎప్పుడు ఆయనది పరిశుద్ధ రక్తం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న దాచేసి ఆయన పరిశుద్ధ రక్తం ఎలా అంటారు మీరు? అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు అని కాదు, లేకపోతే ప్యాసివ్. ఓకే, యాక్టివ్గా లేడు ఆయన. ఆయన యాక్టివ్గా లేడు, ఆయన మినిస్టర్ చేయలే. దైనందిన జీవితంలో ఒక వ్యక్తి ఎలా దైనందిన కాదు, దైనందిన, దే కింద దై, తెలుగు నేర్చుకోండి ఫస్ట్. ఒక యూదుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడి దేవుని భయభక్తుల్లో సమాజంలో ఎలా ఒక పౌరుడిగా బాధ్యత కలిగినటువంటి గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలో అలా ఉన్నాడు ఈ 18 ఇయర్స్. ఆయన దైవ కుమారుడు అని చెప్తున్నారు కదా, అలా ఎందుకు ఉండాలి? అలా ఉండకుండా అక్కడ ఉండొచ్చు కదా. వీళ్ళు చెప్తున్న వెర్షన్ ప్రకారం యేసుకి 30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన దైవ కుమారుడు అనే విషయం బయలుపరచకుండా ఒక నార్మల్గా పెరిగాడు. ఆ తర్వాత టైం వచ్చినాక తనను తాను రివీల్ చేసుకున్నాడు, బోధించడం మొదలుపెట్టాడు అని చెప్తారు. కానీ మనం బైబిల్లో చూస్తే ఆయన పుట్టకముందే మరియకి ఒక దేవదూత కనపడి, నీకు దైవ కుమారుడు పరిశుద్ధాత్మ వలన పుట్టబోతున్నాడు అని చెప్పి చెప్తుంది. తర్వాత ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు, ఈ విషయం లోకాసు వార్తలో ఉంటుంది, ఎలిజబెతు అనే తన బంధువు ఇంటికి పోతుంది ఆమెను కలవటానికి. ఆ ఎలిజబెత్ కూడా గర్భంతో ఉంటుంది. ఆ గర్భంలో ఉన్న శిశువు ఈ మేరీని చూడగానే గర్భంలో చిందులు వేసాడని ఉంటుంది. తర్వాత యేసు పుట్టిన తర్వాత సున్నతి చేయటానికి దేవాలయానికి తీసుకుపోతారు, యెరూషలేము దేవాలయానికి. అక్కడ ఒక భక్తుడు, ఒక భక్తిపరుడు ఉండి ఆయన కూడా యేసు రాకడ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ నిరీక్షణ ఫలించేటప్పటికి ఆయన కూడా ఆనందంతో స్తుతించాడు అని ఉంటుంది అక్కడ. దీనికంటే ముందు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన పూజించారు ఆయన పుట్టినప్పుడు అని ఇంకొక చోట రాశారు. మళ్ళీ ఈయన పుట్టగానే ఆ తూర్పు దేశపు జ్ఞానుల వల్ల యూదుల రాజు పుట్టి ఉన్నాడనే విషయం తెలుసుకుని హేరోదు అనే రాజు ఈయన్ని చంపాలని చూశాడు. 2 సంవత్సరాల వయసుకు లోపున్న పిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఈయన తీసుకుని యోసేపు ఐగుప్తుకు పారిపోయాడు. తర్వాత మళ్ళీ అక్కడ దేవదూత యోసేపుకి కనబడి, శిశువుని చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి నువ్వు యోదయకి తిరిగి వెళ్ళవచ్చు అని చెప్తే మళ్ళీ ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు. అంటే ఇక్కడ మేరీ భర్త యోసేపు, మేరీ బంధువు ఎలిజబెతు,
యెరూషలేములో ఒక భక్తిపరుడు. వీళ్ళందరికీ ఈ దర్శనాలు లేకపోతే ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు, వాళ్ళందరూ మాట్లాడారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఇంకా 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన తర్కిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో, అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు ఉంది. అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా చూపించాల. 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కూడా ఎన్నో అద్భుత సంఘటనలు అనేవి చూపించారు. మరి 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు షట్ డౌన్ అయిపోయిందా అద్భుతాలన్నీ? అక్కడ షట్ డౌన్ నొక్కేశారా? మళ్ళీ 30 సంవత్సరాలకు ఓపెన్ చేశారా? అదే కదా, ఇప్పుడు 12 సంవత్సరాల దాకా ఆయన అద్భుతాలన్నీ అందరూ చూశారు కదా, ఆయన అసలు దేవుడి కుమారుడు అన్నదే కదా అక్కడ కాన్సెప్ట్. మరి 12 సంవత్సరాల తర్వాత నుంచి ఆయన దేవుడి కుమారుడు అని వీళ్ళు మర్చిపోయారా? అదే కదా, సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి భగవంతుడు వీళ్ళ దృష్టిలో దేవుడే కదా యేసు. అవును. అంటే కొంతమంది యేసు దేవుడు కుమారుడు అంటారు, అసలు అది కూడా కాదు, మా వాడు దేవుడు కుమారుడు కాదు, దేవుడే అని అంటున్నారు. సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఇజ్రాయెల్ అనే ప్రాంతానికి వచ్చాడు. 30 సంవత్సరాల దాకా ఎవరు పట్టించుకోలేదు, అసలు ఏమి జరిగిందో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి డౌట్స్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? న్యాయం చెప్పండి ఎవరైనా సరే. అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, క్రైస్తవులు కూడా. మీకు అంతరాత్మ వివేకంతో ఆలోచించండి. 12 సంవత్సరాల లోపే ఇన్ని మిరాకిల్స్ చెప్పి యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమైంది అంటే లేదు. లాస్ట్ ఇది అడిగింది మర్చిపోయి 12 సంవత్సరాల దాకా ఇన్ని చేశాడు కాబట్టి ఆయన దేవుడే అంటారేమో. అవి కల్పితాలంటున్నా, అది చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆయన నమ్మలేదు. అవును. ఆయన సహోదరులైనను ఆయన ఎంతో విశ్వాసం ఉంచలేదు. అప్పుడు మేరీ కూడా వచ్చి వాళ్ళకి చివాట్లు పెట్టలేదు. అరే మీకేం తెలిసిన ఎర్రిపప్పులారా, ఆయన చిన్నప్పుడు అసలు ఏంటన్నా దేవదూతలు వచ్చారు, ఇన్ని జరిగాయని ఆవిడే చెప్పలేదు. ఆయనకి మతి భ్రమించిందని కూడా ఉంటుంది కదా ఇక్కడ. ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకోపోయారు ఉంటుంది. ఇంకొకటి, యోసేపు చచ్చిపోయినప్పుడు అసలు లేదు ఇందులో. ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాచేశారా లేదా? ఏమీ లేకుండా ఎందుకు దాచారు? ఇప్పుడు ఆయన ఎంత మహిమాన్వితుడైనా, ఎంత కారణ జన్ముడు దేవకుమారుడైనా తండ్రి చనిపోయిన విషయాన్ని రాయాలా వద్దా? రాయాలి కదా. కామన్ యూదుడిలాగా బ్రతికినప్పుడు తల్లిదండ్రుల మీద ఎఫెక్షన్ ఉంటుంది కదా. లాజర్ చచ్చిపోతే ఏడ్చినోడు, తండ్రి చచ్చిపోతే ఏం చేశాడు తెలీదు. బైబిల్ ఏది? ఏడ్చుంటాడు. అంటే తండ్రికి యేసుకి మంచి రిలేషన్ లేదు. అంటే వాళ్ళతో లేడు, పెరగలేదు అసలు. ఆ టైంలో యేసు లేడు అక్కడ. యేసు అక్కడ పెరగలేదు అనడానికి బలమైన ఆధారం ఏంటంటే తండ్రి చచ్చిపోయిన సందర్భంలో యేసు అక్కడ లేడు, పారిపోయాడు. మీరు ఇలా చెప్పారు కదా, అసలు జాన్ పాల్ గారు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పింది బైబిల్లో ఎక్కడ చూపించండి అంటాడు ఆయన. అంటే లాజికల్గా మనం బ్రెయిన్తో ఆలోచించింది బైబిల్లో ఎక్కడుంది, నాకు ఆ వాక్యం చూపిస్తాను. సినాప్టిక్ గాస్పెల్స్ అది ఎక్కడుంది బైబిల్లో మరి చూపించాలి కదా. అప్పుడు ఆయన కవర్ చేసుకోవడానికి ఏమో ఎక్కడెక్కడ చెత్త అంత ఎత్తుకొచ్చి వీటిని ఎలా చూడాలి, వీటిని ఎలా చూడాలి నువ్వు చెప్తావా? మేము లాజిక్తో ఆలోచిస్తున్నాం. తండ్రి చచ్చిపోయిన సందర్భం లేదు అంటే బైబిల్లో అంటే ఇప్పుడు తండ్రి చచ్చిపోయినప్పుడు ఆయన లేడు అంటే 30 సంవత్సరాల లోపే చచ్చిపోయాడు ఆయన, అంతే కదా. అంటే అది తెలియదు ఎవరికి, అంతే అయి ఉంటుంది. అంటే మనకి రీజనబుల్గా ఆలోచిస్తే అదే అర్థం వస్తుంది. ఎందుకంటే తర్వాత వచ్చి ఆయన 30 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తండ్రి ప్రస్తావన లేదు కదా. లేదు. ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయాడు అప్పుడు రాసి ఉండేవాళ్ళు, అంటే అప్పటికే చనిపోయాడు. మేరియే కనపడుతుంది తప్ప ఎక్కడైనా మనకు బైబిల్లో యోసేపు లేడు. అంటే ఈ మిస్ అయిన 18 సంవత్సరాల్లోనే యేసు తండ్రి చచ్చిపోయాడు, ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఆ సందర్భం రాయలేదు. సరే, ఇంకొకటి వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇంతకుముందు చెప్పినట్లుగా పరిశుద్ధ రక్తం చిందించాలి, పరిశుద్ధ రక్తం చిందించాలి అంటే సెక్స్ చేయకూడదు. ఆయన సెక్స్ చేయలేదు అని మనం నమ్మాలంటే ఈ 18 సంవత్సరాలు ఏం చేశాడు తెలియాలి కదా. అంటే చెప్పాడు కదా, వృద్ధి చెందుతూ ఉన్నాడు వయస్సునందు. వయస్సు అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే ఆయన పెరుగుతూ ఉన్నాడు అని జాన్ పాల్ గారు చెప్పారు. ఇప్పుడు నేను నమ్మాలి అంటే ఆ లైన్లో వచ్చేసింది మొత్తం ఇన్ఫర్మేషన్ అంట. సైలెంట్ ఇయర్స్ అంటే ఆయన ఏం చేశాడో మనకు తెలియదు అని అర్థం కాదు. నీకు తెలుసా జాన్ పాల్ గారు? నీకు తెలిస్తే చెప్పు, డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వు నాకు. డే టు డే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఇయర్కి ఒక సంఘటన అని చెప్పు. 13వ సంవత్సరంలో ఇది జరిగింది, మెయిన్ సంఘటన ఇది. 14వ సంవత్సరంలో ఇది. పోనీ 5 ఏళ్ళకు ఒకటి చెప్పు, ఒక 3-4 చెప్పు. 18 సంవత్సరాల్లో ఒక 3-4 చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. పోనీ చదువుకుంటారు పిల్లలు, అప్పుడు స్టడీస్ ఏమున్నాయో తెలియదు, వృత్తులు ఏం నేర్చుకునే వాళ్ళో తెలియదు కదా. ఇవి నేర్చుకున్నాడు ఇవి ఉంటాయి కదా. మనం ఇంకొకటి లాజికల్గా అడిగింది ఏంటి, ఇదిగో మొత్తం 4 సువార్తలు ఆయన గురించి రాశారు కదా, ఆయన జీవితం గురించి. ఇంతే. ఈ మొత్తం బైబిల్లో యేసు జీవితం ఇది ఎంత పర్సంటేజ్ కనపడుతుంది చూడండి. ఇది ఈ 4 సువార్తలే. ఇదంతా ఓల్డ్ టెస్టమెంట్, యేసు అనే పేరు ఉన్నది ఇందులో. ఇదంతా యేసు తదనంతరం పౌలు వాళ్ళ ఎపిసోడ్స్.
ఇంతే యేసు జీవితం. ఇది కూడా ఈ 4 సువార్తల్లో కూడా తిప్పి జరిగిందే మళ్ళీ తిప్పి రాశారు. ఇంత తక్కువ, అసలు ఉన్నదే తక్కువ, దాంట్లో కూడా జరిగిన విషయాలు మళ్ళీ అందులో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, అవి వేరు. మళ్ళీ అక్కడికి మళ్ళీ వెళ్దాం. ఎందుకు 4 రాశారు, 25% ఒకడు, ఇంకో 25% ఒకడు, అట్లా రాయొచ్చు కదా. ఆహా, దానికి ఆయన ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ చెప్పి మీకు నాకు హోంవర్క్ ఇచ్చాడు. ఏమని? ఇది ఇలా ఎందుకు రాశారో మీరు చెప్పండి అని చెప్పి వస్తుంది నెక్స్ట్. అసలు కామన్ సెన్స్, వాళ్ళ దేవుడికి విచక్షణ ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పిల్లోడు ఏం చేశాడో తెలియకుండా దాచేస్తే రేపు పొద్దున కరుణాకర్ అనేవాడు ఇలాంటి వాళ్ళు వస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి మనం క్లారిటీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే విచక్షణ లేదు ఆయనకి. ఇప్పుడు అదే విచక్షణ ఎక్కడ మిస్ అయింది? మేరీ దగ్గర కూడా మిస్ అయింది. నువ్వు మేరీకి నేను కడుపు చేయడానికి వచ్చానని చెప్పి మేరీకి చెప్పావు, ఆమె భర్త యోసేపుకి కూడా తర్వాత చెప్పావు అన్నట్టుగా రాశారు. ఎవరికి చెప్పాలి? లోకం అంతా చెప్పాలి. ఇదిగో ఈ స్త్రీ నా వల్ల గర్భవతి అవ్వబోతుంది, ఈమెని సందేహించకండి అవును అని ఆవిడ పాతివ్రత్యానికి భంగం కలగకుండా, లేకపోతే అపార్థాలు రాకుండా బయట అక్కడ విచక్షణ మిస్ అయింది. ఎవరికి చెప్పాలో తెలియలేదు మీ దేవుడికి. అంటే సామాన్య మానవులు ఈ రాసుకున్న ఎవడో విచక్షణ, కనీసం మినిమం కామన్ సెన్స్ లేనోడు రాసుకున్నారు పుస్తకాలు.